ప్రతి ఆడబిడ్డ, ప్రతి అన్న, ప్రతి తమ్ముడు ఆలోచనతో అభివృద్ధి జరగాలి అంటే కేసీఆర్ ఉండాలి. ఖచ్చితంగా గులాబీ మొత్తంగా మనకే అవకాశం ఇచ్చారు. ఒకటే ఒకటి మిస్ అయినా, అది కూడా తప్పితే మిస్ అయినా. ఆ గోసమయంలో రాజా సింగ్ ఒక్కడే తప్ప కొద్దిగా మిస్ అయ్యింది, కానీ లేకపోతే అది కూడా మొత్తంగా క్లీన్ స్వీప్ అయి హైదరాబాద్ లో ఎక్కడ కూడా వేరే జెండా కనబడని పరిస్థితి మన జరిగిన శాసనసభ ఎన్నికల్లో. కానీ బయట జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ చెప్పిన మోసపు మాటలు, 420 హామీలు, 420 హామీలు ఏవైతున్నాయో, మీకు బస్సు ఫ్రీ, బంగారం ఫ్రీ, మీకు ఇది ఇస్తాం, అది ఇస్తాం అని చెప్పి మొత్తం జిల్లాలో ఉండే అమాయకులైన కొంతమంది ఆడబిడ్డలను, అన్నదమ్ములని ఆగం చేసి మోసం చేసి ఓట్లు వేయించుకొని గద్దెనెక్కినారు. గద్దెనెక్కి 60 రోజులు అయింది. ఈ 60 రోజుల్లోనే రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో చర్చ జరుగుతా ఉన్నది. ఈ 60 రోజుల కంటే ముందు ప్రభుత్వం ఎట్లుండే, ముందు పరిస్థితి ఎట్లుండే, ఇవాళ ఎట్లా ఉన్నదో ప్రతి గ్రామంలో చర్చ జరుగుతా ఉన్నది. రైతులు చూసుకుంటా ఉన్నారు వాళ్ళ ముఖాలు. అయ్యో ఎంత పని చేస్తుంది కేసీఆర్ గారు ఉన్నప్పుడు, వారం 10 రోజుల లోపల మన ఫోన్లన్నీ టింగు మనం మోగుతుంటే